చూడండి జొన్న రొట్టెలు ఎంత మెత్తగా అయ్యాయో పువ్వుల్లాగా. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? ఈరోజు అయితే జొన్న రొట్టెలు చేయడం నేర్చుకుందామా? జొన్న రొట్టెల కోసం నీళ్ళని గరం చేయాలి. వాటికి గరం చేయడం కాదండి, ఉడకాలట. మా అత్తమ్మ అయితే చెప్పింది అలా ఉడికితేనే జొన్న రొట్టెలు బాగా వస్తాయట. ఈ ఉడికించిన నీళ్ళని జొన్న పిండిలో వేసి ఇలా గరిటెతో అయితే కలపండి. మరీ ఎక్కువగా వాటర్ అయితే పోయకండి. ఎగ్జాక్ట్లీ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే వాటర్ వేసి కలుపుతూ ఉండండి. ఇలా చేత్తో పిండిని కలిపితే ముద్ద అయిపోవాలి. ఈ కన్సిస్టెన్సీ వరకు అయితే చేయండి. ఎవరి అలవాటు వారిదే అండి. కొంతమంది అయితే ఉన్న పిండినంతా బౌల్ దగ్గర ఉంచి ఒక్కొక్క ముద్ద తీసుకొని చేస్తారు. మా అత్తమ్మ అయితే మొత్తం పిండిని ఒకటేసారి కలుపుకుంది. మరీ గట్టిగాను మరీ మెత్తగా కాకుండా మీడియంలో అయితే ఉండాలండి ముద్ద. జొన్న రొట్టె పర్ఫెక్ట్గా రావాలంటే నా దగ్గర అయితే ఒక చిట్కా ఉందండి. అదేంటంటే వాటర్ బాయిల్ చేయాలి. చాలా బాయిల్ చేసే వాటర్నే మనం జొన్న పిండిలో వేయాలి. అలా వేయడం వలన జిగురు అనేది ఫామ్ అయి ముద్ద అంటుకుపోతుంది. ఇప్పుడు జొన్న రొట్టెలు విరగకుండా స్మూత్గా వస్తాయి. నుంచి ముద్దను తీసుకొని ఇలా అయితే బాగా స్మాష్ చేయండి. ఒక 5 minutes వరకు ఒక్కొక్క ముద్ద. మా అత్తమ్మ అయితే స్టార్టింగ్ చేతితో అయితే చేశారు. మీ ఇష్టం అండి, అట్ల కాడతో కూడా చేసుకోవచ్చు. చూసారా, రొట్టె అస్సలు విరగడం లేదు. నేను చెప్పిన చిట్కానైతే ఫాలో అవ్వండి. జొన్న రొట్టె కొనలు అంటుకున్నట్లయితే ఇలా వాటర్లో వేసి ఫ్లిప్ చేయండి. ఈజీగా టర్న్ అవుతుంది. చూసారా ఎంత బాగా పొంగిందో జొన్న రొట్టె. ఎన్నైనా కూడా చేసుకోవచ్చండి. మా అత్తమ్మ అయితే ఒకటి పెనంపై వేసి అది అయ్యేలోపు ఇంకో జొన్న రొట్టె అయితే రెడీ చేసేస్తుంది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా మెత్తగా అయితే వస్తాయండి జొన్న రొట్టెలు. చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో. Thank you for watching this video. Please like, share and subscribe our channel. Thank you. Bye bye.